అమెరికాతో ఉద్రిక్తతల నివారణ కోసం సంప్రదించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. చర్చలకు సిద్ధంగా ఉన్నామంటూ ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి మరోసారి ప్రకటించారు. సంప్రదింపులతో పాటు యుద్ధానికి కూడా మేము సిద్ధమే అని చెప్పారు. టర్కీ నాయకత్వంలో సంప్రదింపులు జరిపేందుకు ఇస్తాంబుల్ వెళ్ళినటువంటి అరాగ్సి ఆ దేశ విదేశాంగ మంత్రి హకన్ ఫిదన్తో కలిసి విలేకరులతో మాట్లాడారు. అమెరికన్లను కలవాలన్న ప్రణాళిక ఏది మా పరిశీలనలో లేదు. ఇరాన్లో సైనిక జోక్యాన్ని టర్కీ వ్యతిరేకిస్తోంది కాబట్టి ఇక్కడి నుంచి మేము మాట్లాడుతున్నాం. ఇరాన్ మీద దాడి ప్రాంతీయ అస్థిరతకు దారితీస్తుంది. సమస్యల పరిష్కారానికి సైనిక చర్యలు చేపట్టడం మాకేం సమ్మతం కాదు. సైనిక చర్య ఫలవంతమవుతుందని మేము భావించడం లేదు అని చెప్పి ఇంకో పక్కన టర్కీ విదేశాంగ మంత్రి చెప్పుకొచ్చాడు. అంతకుముందు టర్కీ అధ్యక్షుడు ఎర్డోగను అట్లాగే ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజిష్కియాన్ ఫోన్లో మాట్లాడుకున్నారు. అమెరికా ఇరాన్ల మధ్య సంప్రదింపులు మధ్యవర్తిత్వం వహిస్తానని కూడా ఈ సందర్భంగా టర్కీ అధ్యక్షుడు చెప్పుకొచ్చాడు. ఇరాన్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి ఇస్కందర్ మోమిని తాజాగా మోమిని మీద అమెరికా శుక్రవారం ఆంక్షలు విధించింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించిన నిరసనకారుల మీద మోమిని ఆదేశాల మేరకే భద్రతా సిబ్బంది దమనకాండకు పాల్పడ్డారని చెప్పి ట్రంప్ యంత్రాంగం స్పష్టం చేసింది. మోమినితో పాటు ఇరాన్ పారిశ్రామిక బాజెక్ జంబానీతో సహా 18 మంది వ్యక్తులు కొన్ని సంస్థల మీద ఆంక్షలు విధిస్తున్నట్టు ఆర్థిక శాఖ చెప్పుకొచ్చింది.